అందరికీ నమస్కారం. వెల్కమ్ టు కిషోర్ టెక్ విజన్ యూట్యూబ్ ఛానల్. చాలా రోజుల తర్వాత మళ్ళీ వీడియోస్ చేయడం స్టార్ట్ చేశానండి. గతంలో నన్ను ఏ విధంగా అయితే ఆదరించారో ఇప్పుడు కూడా అదే విధంగా ఆదరిస్తారని ఆశిస్తూ వీడియోస్ స్టార్ట్ చేస్తాను. ఈరోజు చాలా ఇంపార్టెంట్ రిపోర్ట్ గురించి మీకు అందరికీ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ముందుగా మీరు మీ క్రోమ్లో narega.nec.in వెబ్సైట్ని ఓపెన్ చేయండి. హోమ్ స్క్రీన్ ఈ విధంగా కనబడుతుంది. narega.nec.in వెబ్సైట్ హోమ్ స్క్రీన్ చాలా చేంజెస్ వచ్చాయి. రిపోర్ట్స్ చాలా మెర్జ్ అయ్యాయి. కాబట్టి వీటి గురించి నేను ఒక్కొక్క రిపోర్ట్ మనకు ఎక్కడ లభిస్తుంది అన్న దానిపైన మళ్ళా వీడియోస్ చేస్తానండి. మీకు ఏవైనా రిపోర్ట్స్ అగుపించకపోయి ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో ఈ రిపోర్ట్ నాకు అగుపించడం లేదు, ఎక్కడైనా ఉంటే నాకు ఒక వీడియో రూపంలో చేయగలరని మీకు మెసేజ్ చేస్తే నేను ఖచ్చితంగా ఆ వీడియోస్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఇంకా ముందుగా రిపోర్ట్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ ఇచ్చి వెరిఫై కోడ్ క్యాప్చా కోడ్ చేయండి. మీరు ఇక్కడ మీ స్టేట్ని సెలెక్షన్ చేసుకోండి. మనకు చాలా రిపోర్ట్లు అగిపిస్తాయి. అయితే ఇప్పుడు జాగ్రత్తగా వినండి. ఈ రిపోర్ట్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే, ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న ప్రతి ఒక్క ఎంప్లాయీ గుడ్ గవర్నెన్స్లో భాగంగా 7 రిజిస్టర్స్ మెయింటైన్ చేయాలి. ఈ గుడ్ గవర్నెన్స్లో మనకు వర్క్ ఫైలింగ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అంటే ఇక్కడ ఒక వర్క్కి సంబంధించిన ప్రాపర్ డాక్యుమెంట్స్ అన్ని ఒక ఫైల్ రూపంలో తయారు చేయాలి. అయితే ఆ డాక్యుమెంట్స్ అన్ని మనము గ్యాదర్ చేసి అందులో పెడతాం కదా. అందులో పెట్టే కొన్ని డాక్యుమెంట్స్ మనకు ఎక్కడైనా ఆన్లైన్లో లభిస్తే ఎలా ఉంటుంది ఒకసారి ఆలోచించండి. అలాంటి రిపోర్ట్ ఎక్కడైనా ఉందా అంటే ఉంది. ఇప్పుడు మీరు ఈ రిపోర్ట్ని మీరు ఎండ్ వరకు చూడండి. ఆ రిపోర్ట్లో మనకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లభిస్తుంది, ఇది మనకు ఎంతవరకు యూస్ఫుల్ అవుతుంది అనేది మేము క్లియర్గా మీకు ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు యొక్క సలహాలు ఏమైనా ఇవ్వదలుచుకుంటే నాకు కామెంట్ సెక్షన్లో ఇవ్వండి, ఓకేనా. ఇక ఈ రిపోర్ట్స్ అన్ని మనకు పరిశీలిస్తూ పోతే R22 ఈ వర్క్ ఫైల్, ఈ రిపోర్ట్ మీద క్లిక్ చేసి R22.1 ఈ వర్క్ ఫైల్ మీద క్లిక్ ఇవ్వండి. ఈ వీడియో కొంచెం లెంతీగా ఉంటుంది, బట్ చాలా యూస్ఫుల్ అండి. ఇక్కడ చూడండి, మీ స్టేట్, మీ డిస్టిక్, మీది బ్లాక్, మీది యొక్క ఏదైనా జీపీని సెలెక్షన్ చేసుకోండి. నెక్స్ట్ ఆ వర్క్ ఏ ఫైనాన్షియల్ ఇయర్లో స్టార్ట్ అయిందో ఆ ఫైనాన్షియల్ ఇయర్ తీసుకోవాలి. ఏ ఫైనాన్షియల్ ఇయర్లో జరిగిందో ఆ ఫైనాన్షియల్ ఇయర్ని సెలెక్షన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఉదాహరణకు నేను ఒక వర్క్ ఐడికి సంబంధించిన డీటెయిల్స్ తీసుకొని మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక వర్క్ ఐడిని ఇక్కడ సెర్చ్ చేస్తున్నానండి. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు సీరియల్ నెంబర్, డిస్ట్రిక్ట్ నేమ్, బ్లాక్ నేమ్, పంచాయతీ నేమ్, వర్క్ స్టార్ట్ ఫైనాన్షియల్ ఇయర్, వర్క్ కోడ్, వర్క్ నేమ్, వర్క్ స్టేటస్, వ్యూ వర్క్ ఈ ఫైల్. ఇక్కడ వ్యూ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఈ ఆప్షన్ మీద క్లిక్ ఇవ్వండి. ఇక్కడ చూడండి, ఎక్సలెంట్గా ఉంటుందండి ఈ రిపోర్ట్, బాగా అబ్జర్వ్ చేయండి మీరు. R36.1 వ్యూ ఈ వర్క్ ఫైల్ అండి. ఈ వర్క్కి సంబంధించిన టోటల్గా ప్రైమరీ టోటల్ ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడ మనకు లభిస్తుంది. అలాగే ఇక్కడ చూడండి, డౌన్లోడ్ ఇన్ ఎక్సెల్ అని చెప్పి ఒకటి చూపిస్తూ మనకు టోటల్గా నేమ్ ఆఫ్ ద డాక్యుమెంట్స్ అని 18 డాక్యుమెంట్స్ ఇక్కడ అగుపిస్తాయండి. నేను వీడియో కొంచెం లెంత్గా ఉంటుంది, బట్ వెరీ యూస్ఫుల్ అండి, అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఇక్కడ చూడండి, నేను 18 డాక్యుమెంట్స్ గురించి చదువుతాను మీకు. కాపీ ఆఫ్ ద యాన్యువల్ యాక్షన్ ప్లాన్ షెల్ఫ్ ఆఫ్ వర్క్స్ ఒకటి ప్రాజెక్ట్. నెక్స్ట్ రెండు వచ్చేసి కాపీ ఆఫ్ టెక్నికల్ ఎస్టిమేషన్ అండ్ డిజైన్. నెక్స్ట్ టెక్నికల్ శాంక్షన్, అడ్మినిస్ట్రేటివ్ ఫైనాన్షియల్ శాంక్షన్, కన్వర్జెన్స్ ఫండ్ ఇన్పుట్ ఇఫ్ ఎనీ అని. నెక్స్ట్ డిమాండ్ అప్లికేషన్ ఫామ్, వర్క్ అలొకేషన్ ఫామ్, కాపీ ఆఫ్ ఫిల్డ్ ఈ మస్టర్ రోల్స్, కాపీ ఆఫ్ మెజర్మెంట్ బుక్, మెటీరియల్ ప్రొక్యూర్మెంట్ డాక్యుమెంట్ అండ్ యూసేజ్, కాపీ ఆఫ్ వేజ్ లిస్ట్ అండ్ FTO డీటెయిల్స్, కాపీ ఆఫ్ స్కిల్డ్ అండ్ సెమీ స్కిల్డ్ మస్టర్ రోల్స్, మెటీరియల్ వోచర్స్ బిల్స్. నెక్స్ట్ జియోటాగ్ ఫోటోగ్రాఫ్స్, వర్క్ కంప్లీషన్ సర్టిఫికేట్, మస్టర్ రోల్ మూమెంట్ స్లిప్, కాపీ ఆఫ్ సోషల్ రిపోర్ట్ ఆఫ్ ది వర్క్, అదర్ స్టేట్ స్పెసిఫిక్ డాక్యుమెంట్స్. ఈ విధంగా నెక్స్ట్ స్టేటస్లో ఆ రిపోర్ట్ అంటే ఆ డాక్యుమెంట్ అవైలబుల్లో ఉంటే అవైలబుల్ అని ఉంటుంది, నాట్ అవైలబుల్ అంటే నాట్ అవైలబుల్లో ఉంటుంది. అవైలబుల్లో ఉండేవి మనం మళ్ళీ క్లిక్ చేసి చెక్ చేసుకోవాలండి. ఇక్కడ చూడండి, ఫస్ట్ డాక్యుమెంట్ మీద నేను అవైలబుల్ అని క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, ఇక్కడ నాట్ అవైలబుల్ కింద చూపిస్తుంది. నెక్స్ట్
నెక్స్ట్ ఏదైనా సరే ఇన్ఫర్మేషన్ ఉంటే మనకి ఇక్కడ క్లియర్గా చూపిస్తుందండి. మీకు ఒకసారి చూపిస్తాను. టెక్నికల్ శాంక్షన్ ఇక్కడ చూడండి, టెక్నికల్ శాంక్షన్ నెంబర్ ఇక్కడ మనకు కనపడుతుంది చూడండి, శాంక్షన్ డేట్ కనపడుతుంది ఇట్లా. నెక్స్ట్ అడ్మినిస్ట్రేటివ్ ఫైనాన్షియల్ శాంక్షన్ అంటే చూడండి, ఫైనాన్షియల్ శాంక్షన్కి సంబంధించిన నెంబరు మనకి ఇక్కడ కనపడుతుంది. నెక్స్ట్ డిమాండ్ అప్లికేషన్ ఫారం అవైలబుల్ ఉంది ఇక్కడ చూడండి, ఎంతమంది ఇక్కడ డిమాండ్ తీసుకున్నాము వీటికి. అలాగే ఈ మస్టర్ రూల్స్ ఇక్కడ చూడండి, ఈ మస్టర్ రూల్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ లభిస్తుంది. నెక్స్ట్ మెజర్మెంట్ బుక్ అవైలబుల్ ఉంది ఇక్కడ చూడండి, మెజర్మెంట్ బుక్కి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ మనం చూసుకోవచ్చు. నెక్స్ట్ ఫోటోగ్రాఫర్స్ ఉన్నాయి, మెయిన్గా మనకు ఫోటోగ్రాఫ్స్ని చూద్దామండి. ఫోటోగ్రాఫ్స్ ఇక్కడ చూడండి, ఫోటోగ్రాఫ్స్ ఉంది ఇక్కడ అవైలబుల్ ఉంది, చూద్దాం ఫోటోస్ ఉన్నాయి లేవా. ఇక్కడ చూడండి, ఇక్కడ చూడు వ్యూ అని చూస్తాం, బిఫోర్ ఫోటో ఇక్కడ ఉంది, నాట్ ఫోన్. సరే సో ఇక్కడ సర్వర్ ప్రాబ్లం వల్ల మనకు అది చూపించట్లేదు, లేకపోతే మనకు బిఫోర్, డ్యూరింగ్, ఆఫ్టర్ కూడా ఇక్కడ ఆ వర్క్కి సంబంధించిన ఫోటోలు మనం అప్లోడ్ చేసుకుంటే అగుపిస్తాయండి. నెక్స్ట్ సోషలాలిటీకి సంబంధించిన ఏమైనా రిపోర్ట్స్ ఉంటే కూడా, ఫైండ్ అవుట్స్ ఉంటే కూడా ఇక్కడ కనపడతాయి. ఇక్కడ లేవు కాబట్టి సోషలాలిటీకి సంబంధించిన ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు కాబట్టి ఇక్కడ కూడా ఉండదండి. నెక్స్ట్ మస్టర్ రూల్స్కి సంబంధించి ఏమైనా ఉంటే చూద్దాం, లేవు అంటే స్కిల్డ్ సెమీ స్కిల్డ్ ఉండవండి, మనకంత వేజ్ లిస్ట్కి సంబంధించి కాబట్టి. వర్క్ కంప్లీషన్ సర్టిఫికేట్ నాట్ అవైలబుల్ ఉంది, అదర్ స్టేట్ నాట్ అవైలబుల్. ఎఫ్టీఓస్ ఇప్పుడు ఎనీ పేడ్ అంటే చూడండి, ఎఫ్టీఓకి సంబంధించిన డీటెయిల్స్ అని ఇక్కడ చూపిస్తుంది. ఇది చూడండి, వెండర్ నెంబర్, ఓచర్ నెంబర్ ఇక్కడ. ఈ విధంగా మనము ఒక వర్క్కి సంబంధించిన పూర్తిగా వర్క్ ఫైల్ని ఈ రిపోర్ట్ ద్వారా చెక్ చేసుకోవచ్చండి. మీరు కూడా చెక్ చేయండి. ఇంకా దీంట్లో ఇంకా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ మీకు ఏమైనా లభించి ఉంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ నాకు కామెంట్ రూపంలో ఇవ్వండి. మీకు ఈ వీడియో ఫుల్గా నచ్చిందని నేను ఆశిస్తున్నాను. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, నలుగురికి షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీ కిషోర్ కుమార్ సైనింగ్ అవుట్. థ్యాంక్ యూ.